ప్రధాని మోదీ ఇండియాతో పాటు రాష్ట్రాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడం వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు ఎంపీ శ్రీభరత్. రాష్ట్రంలో 3 క్లస్టర్లుగా విభజించి అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేశారంటున్న ఎంపీ శ్రీభరత్తో మా ప్రతినిధి శ్రీహరి ఫేస్ టు ఫేస్. పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ పెద్ద ఎత్తున యువతకు అయితే ఉపాధి హామీ అవకాశాలు కల్పిస్తామంటూ కూడా మంత్రి నారా లోకేష్ అయితే హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మనకు చూసుకున్నట్లయితే సిఐఐ భాగస్వామ్య సదస్సు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకైతే పారిశ్రామికవేత్తలు ఇప్పటికే చేరుకున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున ఎంఓయూలు కూడా కుదుర్చుకున్న పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో ఎంపీ శ్రీ భరత్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ గారు యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి హామీలు కల్పిస్తామని చెప్పని హామీ ఇచ్చారు. అందులో భాగంగా నేడు విశాఖలో అయితే ఈ సిఐఐ భాగస్వామ్య సదస్సు ఏర్పాటు చేశారు. దీన్ని ఎలా చూస్తారు? యువతకి ఏ మేర ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నారు దీని ద్వారా? అవకాశాలు రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఇవాళ ప్రభుత్వం తీసుకొస్తుంది. మన యువత ఈ అవకాశాలని సద్వినియోగం చేసుకుని ఆ జాబ్ రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేసుకుని వాళ్ళ జీవితాలని, వాళ్ళ కుటుంబ జీవితాలని కూడా అప్లిఫ్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. మా తరపు నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, అవకాశాలు చూపించడము మేము చేస్తాము. యువత కూడా దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఇవాళ కాలేజ్ ఎడ్యుకేషన్ ఒక ఎత్తు అయితే దాని తర్వాత టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా మారుతుందంటే వాళ్ళు కూడా స్కిల్ డెవలప్మెంట్ 3 months 6 months లేటెస్ట్ టెక్నాలజీస్లో చేసుకునే అవసరం కూడా ఇవాళ వచ్చింది. అందుకే అందరికీ చెప్పేది ఏంటంటే గుర్రాన్ని నది దాకా తీసుకెళ్తాం, వాటర్ తాగడం అనేది గుర్రం బట్టి ఉంటుంది. సో ఈ అవకాశాలు మన యువత తీసుకుంటే అభివృద్ధి అనేది ఇంకా మరింత ఎత్తున రాష్ట్రానికి జరుగుతుంది. కాబట్టి ఇన్ ఆల్ వేస్ పాసిబుల్ త్రూ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే విధంగా మేము పనిచేస్తాం. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్రంలో ఈ భాగస్వామ్య సదస్సు ఏర్పాటు, అదేవిధంగా సంస్థలు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద పలు సంస్థలు ఇవి పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సహకారం, పనితీరు ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇప్పుడు కొత్తగా లోకేష్ అన్న గారు చెప్తున్నారు, డబుల్ ఇంజిన్ సర్కారే కాదు, డబుల్ బుల్లెట్ ఇంజిన్ సర్కార్ అనే విధంగా ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది. కలిసి పనిచేయడమే కాదు, చాలా వేగంగా ఏ డిసిషన్ తీసుకున్నా తొందరగా అమలు చేయడము, అదే స్పీడ్ కంపెనీస్కి చూపించడం వల్ల ఎక్కువ కంపెనీస్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నారు. సో ఇవాళ కేంద్ర ప్రభుత్వం పాత్ర కూడా చాలా కీలకము. వాళ్ళ సహాయం లేకుండా మనం ఇన్ని చేయలేము. అండ్ వాళ్ళు ఉండడం వల్లే ధైర్యంగా మనం ముందుకెళ్ళగలుగుతున్నాం. ఎంఓయూలు చేసుకోవడమే కాదు, ఎంఓయూలతో పాటు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది కూడా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇది ఇప్పుడు చేసుకున్న ఎంఓయూలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎప్పటిలోపు కార్యాచరణలోకి రాబోయే అవకాశం ఉంది. ఎంఓయూలు చేస్తేనే ఏమీ అవ్వదు అని మీలాంటి మీడియా మిత్రులు ప్రశ్నిస్తారని ఈ సమ్మిట్ స్టార్ట్ అయ్యే ముందే 9 లక్షల కోట్ల పెట్టుబడి ఆల్రెడీ క్యాబినెట్ అప్రూవల్ అయిపోయింది. ఇవాళ జరిగే 10 లక్షల కోట్ల ఎంఓయూ ఆ 9 లక్షలకి సంబంధం లేదు. ఫస్ట్ 9 లక్షల కోట్లకి ల్యాండ్ కేటాయించేసాం, సబ్సిడీస్ అలా ఇన్సెంటివ్స్ అప్రూవ్ అయిపోయినాయి, ఇన్వెస్ట్మెంట్ బోర్డు క్లియర్ చేసింది, క్యాబినెట్ క్లియర్ చేసింది. ఇప్పుడు చాలా దగ్గరలో కంపెనీలు భూ పూజలు కూడా చేసేసారు. ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చింది. ఆ కంపెనీస్ నెక్స్ట్ 2-3 yearsలో వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు. ఇవాళ ఈ సమ్మిట్లో జరిగే ఎంఓయూస్ మనం ఎందుకు చేస్తున్నాము అంటే గతంలో ఇంత సమ్మిట్ చేస్తే అంత కాన్ఫిడెన్స్ కమ్యూనిటీలో ఉంటుందా లేదా మాకు తెలియదు. ఇవాళ ఆ ధైర్యం మాకు చాలా వచ్చేసింది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న చాలా రాష్ట్రాలు, చాలా దేశాలు, చాలా కంపెనీస్ మనని చూస్తున్నాయి. సో ఒకటేసారి ఇంతమందిని తీసుకొస్తే ఇంకా పాజిటివ్ మూమెంటం క్రియేట్ అవుతున్న ఉద్దేశంతో పనిచేస్తున్నాం. గత ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాని కంపెనీలు సైతం నేడు పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రానికి రావడానికి గల కారణం ఏంటంటే సీఎం చంద్రబాబు ప్రణాళికాబద్ధమైన ఆలోచనలేనా, లేకపోతే ఇంకా వేరే ఏవైనా సోర్సెస్ ఎక్కడైతే పెద్ద ఎత్తున ఉంటాయనే ఆలోచన? ఇది విశ్లేషణ ప్రజల్లో జరగాలండి. రాజకీయ నాయకులు చెప్తే అదేదో మా స్వార్థం కోసం చెప్పారనుకోండి. ఎవరి నాయకత్వంలో పెట్టుబడులు వస్తాయనేది ప్రజల్ని ఆలోచించుకుని నిర్ణయించుకునేవాళ్ళు. రైట్, ఇది ప్రస్తుతం ఎంపీ శ్రీ భరత్ మనతో చెప్తున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా అయితే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి అయితే సిద్ధంగా ఉన్నట్లుగా కూడా అటు కేంద్ర ప్రభుత్వం, ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వస్తున్నట్లుగా అయితే మనకి ఎంపీ శ్రీ భరత్ చెప్తున్నారు. కెమెరామెన్ అరుణ్తో శ్రీహరి, ప్రైమ్ 9 సిఐఐ ప్రాంగణం నుంచి.